భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, అలంకారాలు చేసి మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వసతి గృహ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవలందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ వాతావరణాన్ని మారుమోగించారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల సాంకేతిక సమర్పణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో, దీపాలతో భక్తి శ్రద్ధలకు ప్రతిబింబంగా శోభాయమానంగా అలంకరించబడింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానికులు, శ్రీవారి సేవా వాలంటీర్లు, ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా పాలుపంచుకున్నారు. నిష్కలంకాయనమో నిరంతకాయనమా నిరంజనాయనమా నిరాభాషైనం నిత్యవృత్తన్నరవత్రైనం నిర్గుణాయనం గంగాధరాయనం సారంగపాణి మందాగినేనం కృతస్థాయనం వరప్రావిణీకాత్ప్రేణం దీనబంధవేనమా ఆర్తలోకభయప్రాయణం ఆకాశరాజవృదాయనం యోగహృత్పద్భంద్రాయణం దామోదరాయణం జగత్పదాయనం పాపాజ్ఞేనం భక్తవత్సలాయనం త్రివిక్రమాయణం శుంశుమారాయణం జటా మకుటశవిడాయనం శంకమాక్షులశకర కింకినాఠ్యరణం లీలామేఘస్యవదనమేనం ధృతార్చన ప్రియాయనం జగద్వ్యాపిడేనం జగత్కర్తేనం జగత్పక్షేనం జగత్పడేనం సిద్ధార్థప్రాయికాయనం విష్ణువేనం దాశారాయణం త్రిశురవడేనం దేవకీనందనాయనం కన్యాసుపాఠ్యేనం పీతాంబరగాయ వనమాలినేనం మృగస్తమస్తగాయనం అశ్వారుడేనం ఖడ్గనారిణేనం ధనాద్రమస్తగాయనం కస్తూరేతిలకట్వాలాయనం సచ్చిదానందరూపాయనం యజ్ఞరూపాయ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ త్వం విష్ణునేతనే రమమానాయ వెంకటేశాయ మంగళం కళ్యాణపురగాత్రాయ కాళీనాథప్రాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వస్త్రేస్తరగస్తూరే వాసనాస్వాదికోర్దే శ్రీకాంతాయ కళ్యాణాయ ధీర్ధీర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమం జరిపించుకున్నారు. ఇది వైశాఖ మాసం చాలా విశేషమైనటువంటిది. మనకి తెలుగు మాసాలలో వైశాఖ మాసము, శ్రావణ మాసము, ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసం చాలా ముఖ్యమైనటువంటివి. కార్తీక మాసము పూజలు చేసుకోవడానికి కార్తీక మాసం కానీ మార్గశిర మాసం కానీ పూజలు వ్రతాలు చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటిది. అదే ఆశ్వీజ మాసం అయితే మనకు వ్రతాలు చేసుకోవడానికి వినాయక చవితి వ్రతం కానీ దేవి శరన్నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడానికి, శ్రావణ మాసం ఏ కార్యక్రమమైనా కూడా అంటే ఇటు అమ్మవారి పూజలు కానీ స్వామివారికి కానీ వ్రతాలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది. వైశాఖ మాసం అనేసరికల్లా వైశాఖ మాసం చాలా ఎండ తీవ్రత బాగా ఉంటుంది. ఇది చాలా విశేషమైనటువంటిది. మనం ఏ దానం చేసినా కూడా మన ఘటన అంతరం అంటే మన చనిపోయిన తర్వాత కూడా మనం చేసేటువంటి దాన ఫలితాలు ఉంటాయి. ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మనం ఏ దానం చేసినా కూడా మన అన్నదానం చేస్తే మనకు తర్వాత అన్నం మనం ఎటన్నా పోయినా కానీ
మనకి ఎక్కడన్నా అయ్యో ఆకలితో అలమటిస్తుంటే భగవంతుడు రూపంలో మనకు అన్నం పెట్టడానికి కానీ టిఫిన్ మనకు ఆకలితో అలమటించినప్పుడు అలా సహాయం చేస్తుంటారు. అదేవిధంగా వస్త్రదానమని, గోదానమని, లేదా ఇతరత్ర మొత్తం 26 రకాల దానాలు ఉంటాయి. ఏ దానం చేసినా కూడా ఆ దానానికి ఫలానా ఫలితం అని చెప్పంటూ ఉంటుంది. అయితే మన ఈ ఎండాకాలం లోపల బ్రాహ్మణులకు ప్రత్యేకంగా వస్త్రదానము, తర్వాత చందనము, అంటే ఎండ తీవ్రత బాగా ఉంటుంది కనుక ఇంటికి పిలిచేసి మంచిగా చందనాన్ని స్వామివారికి రాయేసి మల్లెపూల దండ ఒకటి మెడలో వేసి విసనకర్ర విస్తూ మామిడి పండు ఫలదానం ఇస్తారు. మామిడి పండ్లు చాలా విశేషమైనటువంటివి. మామిడి పండ్లతోటి గంధం చందన గోష్ఠి అంటారు దీన్ని. అలాగ ఇచ్చినట్టయితే మనకు అది చాలా ఉపయోగంగా ఉంటుంది. పౌర్ణమి రోజున దానం చేసినట్టయితే మరీ విశేషంగా ఉంటుంది. మరి పౌర్ణమి మరుసటి శుక్రవారం రోజున జరుగుతుంది. మరి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళేసి మీ యథాశక్తిని అనుసరించి ఆ బ్రాహ్మణుడికి యథాశక్తిగా చందన గోష్ఠి చేస్తూ మీ పెద్దల పేరుతోటి వస్త్రదానము, మామిడి పండుతో పాటు కూడా వ్యసనకర్ర ఇవ్వాలి. ఈ వేసవి కాలం లోపల ఇప్పుడంటే మనకు కూలర్లు, ఏసీలు వచ్చాయి కానీ గతంలో లేవు కనుక విసనకర్రతో దానం ఇచ్చినట్టయితే చాలా విశేషంగా ఉంటుంది. అలాగా మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ తాంబూలం ఇస్తూ వారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.